Hi friends, here is a shortcut. Cos cube theta minus cos 3 theta by cos theta plus sin cube theta plus sin 3 theta by sin theta. సో ఇది మనకి cos 3 theta ఫార్ములా వేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుని సింప్లిఫికేషన్ చేస్తూ వస్తుంది. కానీ ఇంకా ఈజీ చేయొచ్చండి. చాలా చిన్న లాజిక్ ఏంటంటే సింపుల్ లాజిక్. సో మనకి థీటా 30 degrees తీసుకోండి. 90 0 తీసుకోకూడదు. ఎందుకంటే మనకి 90 0 తీసుకుంటే కింద 0 వస్తుంది. 0 రాకూడదు కనుక 90 0 ఎక్సెప్షన్ ఇక్కడ. సో అందుకే ఏ వాల్యూ తీసుకోలేదు చెప్తున్నా అనమాట. సో 30 degrees తీసుకోవాలి. cos 30 అంతా √3/2. √3/2 హోల్ క్యూబ్ అంటే √3 క్యూబ్ అంటే 3√3. 2 హోల్ క్యూబ్ అంటే 8 మైనస్ 330 is 90. సో థీటా నేను 30 degrees తీసుకుంటున్నాను. సో cos 90 అంతా 0. సో కనుక 0 బై దీని రాయొచ్చు √3/2 రాయొచ్చు cos 30 ప్లస్ సో sin 30 అంతా మనకి sin 30 1/2. 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8. సో sin 90 అంతా 1. సో sin 30 అంతా 1/2. ఇంక దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. సో √3 క్యాన్సిల్, 2 1s 2 8s 2 1s 2 4s. సో 3/4 వచ్చింది. నెక్స్ట్ సో ఇది మనకి ఏమొస్తుంది, మనకి ఇది 8 1s 8, 8 + 1 9. సో 9/2 వస్తుంది ఇది. సో 2 2 క్యాన్సిల్ అయితే మనకి ఓకే 9/8 వస్తుంది. 2 1s 2 4s. సో అప్పుడు మనకి 9/4 వస్తుంది. సో 9 + 3 ఎంత 12. సో 12/4. సో 4 1s 4 3s. సో కష్టపడి చేసాం, 3 వచ్చింది. 3 వచ్చింది కదా వెంటనే థర్డ్ ఆప్షన్ పెట్టకూడదు. సో థర్డ్ ఆప్షన్లో 2 ఉంది. సో అది చూసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఉంది 3 కనుక సెకండ్ ఆప్షన్ పెట్టాలి. సో ఇలాంటి లాజిక్ షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.